హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మనం శ్రీశైలం హైవేని ఆనుకొని ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. మైసగండి మైసమ్మ టెంపుల్కి సమీపంలో ఉన్నాము, దాని ఎదురుగానే మనం ఉన్నాము. ఈ టెంపుల్కి కోతవేటు దూరంలోనే మన మగధ ప్రాజెక్ట్ ఉంది. మన మగధ ప్రాజెక్టు ఈ టెంపుల్కి అతి సమీపంలో జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే మన మగధ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. ఈ టెంపుల్ తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్. మైసగండి అమ్మవారి టెంపుల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. శ్రీశైలం విజిట్ చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు రిటర్న్ లో కానీ వెళ్ళేటప్పుడు కానీ మన మైసగండి అమ్మవారి టెంపుల్ దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రానికి సమీపంలో మన మగధ ప్రాజెక్టు ఉండడం జరిగింది. 100 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా రన్ కాబడుతున్నటువంటి మన మగధ ప్రాజెక్టు ఈ టెంపుల్ కి సమీపంలో ఉండడం అనేది మనందరికీ అదృష్టంగా భావించాలి. ఇలాంటి టెంపుల్ కి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ మైసగండి అమ్మవారి టెంపుల్ ఎన్నో సంవత్సరాల క్రితంది. ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్, రాముల వారి టెంపుల్, 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం కూడా ఈ టెంపుల్ ని ఆనుకొని ఉండడం జరిగింది. సో మన మైసగండి అమ్మవారి టెంపుల్ ఒకసారి చూపిద్దాము అనే ఉద్దేశంతో మగధ సైట్ విజిట్కి వెళ్తూ ఒక్కసారి ఇక్కడ వీడియోని తీయడం జరిగింది. ఇప్పుడు మనం మగధ సైట్ లో ఉన్నాము. మగధ సైట్ లో ఈ పార్క్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. పార్క్ కమ్ శివోహం థీమ్ పార్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఇప్పుడు మనం నిల్చొని ఉన్నాము. ఈ శివోహం పార్క్ కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. పార్క్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 75 to 80% కంప్లీట్ అయిపోయింది. మగధ ప్రాజెక్టు 31 ఏకర్స్ లో ఉన్నది. మొత్తం ప్రాజెక్టు సైజ్ వచ్చేసరికి 100 ఏకర్స్ ప్రాజెక్టు. ఫస్ట్ ఫేజ్ కింద 31 ఏకర్స్ ప్రాజెక్టు రన్నింగ్ లో ఉంది. దీనిలో రోడ్స్ వర్క్ కానీ, పార్క్స్ వర్క్ కానీ, డ్రైనేజీ వర్క్ కానీ, ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ వర్క్ కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. రోడ్స్ వర్క్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది ఇండో ఖతర్ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ టెంపుల్ కి సంబంధించి టెంపుల్ వర్క్ కూడా చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. పార్క్ కు సంబంధించినటువంటి విజువల్స్ ని నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్ట్లోని మనం ఇప్పుడు ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ కూడా చాలా చురుగ్గా జరుగుతోంది. మన ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించి ఇక్కడ ఏనుగు విజువల్స్ కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పిల్లర్స్ని ఫామ్ చేయటం జరిగింది. ఇక్కడ ఒక సూర్య భగవానుడి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మన ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి విజయ్ భాస్కర్ గారు మీకు ఇప్పుడు తెలియజేస్తారు. ఎంట్రన్స్ ఆర్చ్ హైట్ 22 feet హైట్ వస్తుందండి. దానిపైన సూర్య భగవానుడు 8 feet హైట్ ఉంటారన్నమాట. సో దాదాపు 30 feet హైట్ వరకు వస్తుంది అన్నమాట టోటల్ గా. ఎంట్రన్స్ ఆర్చ్ 40 feet డయామీటర్ ఇచ్చిన టోటల్ గా ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ డయామీటర్. సో 30 feet హైట్ టోటల్ గా హైట్. సో దానిపైనే మనకు సూర్య భగవానుడు విగ్రహం వస్తుందండి ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇది జైగాంటిక్ గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ ఎంట్రన్స్ ఆర్చ్ గురించి మన ప్రాజెక్ట్ మేనేజర్ గారు చెప్పిన విషయాన్ని మీరు వినడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది చాలా జైగాంటిక్ గా వస్తుంది, చాలా సూపర్ గా వస్తుంది. దీనికి సంబంధించి నేను ఒక 3D విజువల్ ని కూడా ఏ విధంగా రాబోతుంది అనేది మీకు చూపిస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి 30 feet హైట్ లో ఈ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కే ఒక మంచి లుక్ను తీసుకొచ్చి పెడుతుంది. మన 100 ఎకరాల ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎంట్రన్స్ అనేది 100 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి అన్ని ప్లాట్స్ కి ఇదే ఎంట్రన్స్ ఆర్చి. ప్రజెంట్ మనం ప్రస్తుతం 31 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ కింద మన మగధ ప్రాజెక్టుని రన్ చేస్తున్నాము. ఇదే విధంగా మగధ phase 2, మగధ phase 3 మొత్తం 3 ప్రాజెక్టులు ఇందులో ఫామ్ అవబోతున్నాయి. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఫస్ట్ ప్రాజెక్టు డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఇది ఆల్మోస్ట్
70 to 80% కంప్లీట్ అవ్వగానే మనం సెకండ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రాజెక్ట్కి మధ్యలో ఎవరు ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ని అంటే డిటిసిపి ఫెసిలిటీస్తో పాటుగా ఎడిషనల్గా మనం ప్రొవైడ్ చేయబోతున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే గోకార్టింగ్, స్విమ్మింగ్ పూలు, రెసార్టు, ఓపెన్ ఎయిర్ జిమ్ము, 500 మెంబర్స్కి మనం ఫంక్షన్ చేసుకునే విధంగా ఒక కన్వెన్షన్ హాలు, ఒక బోర్డు మీటింగ్ పెట్టుకోవడానికి చిన్న బోర్డు రూమ్ లాంటిది, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ మన మగధ ప్రాజెక్ట్లో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మగధ ప్రాజెక్ట్లో ఏర్పాటు అవబోతున్నటువంటి ఎడిషనల్ ఫెసిలిటీస్కి దగ్గరగా 3 ఎకరాల స్థలాన్ని మనం ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఈ ఎడిషనల్ ఫెసిలిటీస్తో పాటే ఇందులో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ గోకార్టింగ్కి సంబంధించి, స్విమ్మింగ్ పూల్కి సంబంధించి, జిమ్కి సంబంధించి, రిసార్ట్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాడుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో ప్లాట్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు చేసినట్టు కాదు, రెసిడెన్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ కొనుగోలు చేసినట్లుగా లెక్క. ఎందుకు నేను ఈ విధంగా కమర్షియల్ ప్లాట్ అని చెప్తున్నాను అంటే ఈ మైసగండి అమ్మవారి టెంపుల్కి అతి సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టు, అక్కడ వచ్చేటటువంటి భక్తులు అంటే పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సరౌండింగ్ ఏరియాల్లో వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వేలల్లో భక్తులు ఇక్కడ ప్రతి ఆదివారం సందర్శిస్తారు కనుక టెంపుల్ని, వాళ్ళందరికీ ఇక్కడ ప్రాపర్ అకామిడేషన్ అనేది లేదు. ఇందులో ప్లాట్ కొనుగోలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అలా ప్లాట్ కొనుగోలు చేసి అది ఎప్పుడు రేటు పెరుగుతుందని ఎదురు చూడవలసిన అవసరం లేదు. దీనిలో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిదో లేదంటే ఒక హౌస్ లాంటిదో కన్స్ట్రక్షన్ చేసి మనం రెంట్కి ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రతి నెల దీని మీద రికరింగ్ ఇన్కమ్ని మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ మన మగధ ప్రాజెక్టు. సో మగధ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం వలన లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే షార్ట్ టర్మ్లోనే మనకి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ఇంత మంచి సదవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటే ఎవరైనా ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేయవలసిందే. బట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఏర్పాటైనటువంటి ఈ మగధ ప్రాజెక్టులో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఎన్నో రెట్లు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మగధ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి, మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్టులోని వాటర్ ట్యాంక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వాటర్ ట్యాంక్ గురించి చెప్పాలి అంటే ఈ చూపిస్తున్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి 2.5 lakhs కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్. ఈ 31 acres ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 31 acres ప్రాజెక్టులోని 370 ప్లాట్లకి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాటరు ఈ ట్యాంక్ నుంచే సప్లై అవ్వడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 150 నుంచి 200 feet డెప్త్లోనే వాటర్ అనేది వస్తుంది. 150 feetకే కనుక మీకు వాటర్ వస్తుంది. కానీ ఇంకా ప్యూరిఫికేషన్ కోసం 200 feet దాకా వేసుకుంటున్నారు ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్. సో ఈ వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ షేప్లో అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు ఈ విధంగా ఏ ప్రాజెక్ట్లోనూ ఇంత స్టైలిష్గా 2.5 lakhs కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని ఎవరూ ప్రొవైడ్ చేయలేదు. కానీ మన ఇండో ఖతార్ మేనేజ్మెంట్ ఎంతో క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి చాలా చక్కగా ఒక అద్భుతమైన షేప్లో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్కి సంబంధించి ఈ 370 ప్లాట్లకి నేను ఇందాక చెప్పినట్టుగా వాటర్ సప్లై అనేది దీని ద్వారానే జరుగుతుంది. ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. శివోహన్ టెంపుల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి స్టాచ్యూ శివలింగం ఇది నేను మీకు 40 feet అని చెప్పి గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది ఈ ప్లేస్లో ఉండదు, శివోహన్ టెంపుల్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది మగధ ప్రాజెక్ట్లోని 40 feet రోడ్డు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి 40 feet రోడ్డు చాలా ప్లేసెస్లో ఈ 40 feet రోడ్ వచ్చింది. ఎంటైర్ ప్రాజెక్ట్లో మగధ ప్రాజెక్ట్లో 31 acresలో 40 feet రోడ్డు, 33 feet రోడ్డు. ఎగ్జాంపుల్కి ఇది 40 feet రోడ్, ఇది ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా ఇందాక నేను మీకు చూపించినట్లుగా ఇది 33 feet రోడ్డు.
మన ప్రాజెక్ట్లో ప్రతి ప్లాట్కి ప్లాటింగ్ స్టోన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్కి నేను 190 నెంబర్ ప్లాట్ దగ్గర ఇక్కడ నుంచొని ఉన్నాను. ఈ ప్లాటింగ్ స్టోన్ని విజువల్లో మీరు ఒక్కసారి చూడవచ్చు. ఇదే విధంగా 370 ప్లాట్లకి ప్లాటింగ్ స్టోన్ని కంప్లీట్ షేప్లో పూర్తి చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్ట్లో డ్రైనేజీ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక్కసారి చూడండి. ప్రతి ప్లాట్ దగ్గర డ్రైనేజీ సిస్టమ్ అనేది ఏర్పాటైంది. డ్రైనేజ్ సిస్టంలో కూడా రానున్న సంవత్సరాల్లో ఇక్కడ ఉండేటటువంటి నివసించేటటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో చాలా చక్కగా మంచి పైప్ లైన్లను వేసి డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ప్లాట్కి ప్లాట్ నెంబర్లతో సహా 4 స్టోన్స్ని పాతడం జరిగింది. ప్లాటింగ్ స్టోన్ ఏ విధంగా అయితే ఏర్పాటైందో, డ్రైనేజీ సిస్టమ్ ఏ విధంగా అయితే ఏర్పాటైందో, అదేవిధంగా ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 370 ప్లాట్లకి సంబంధించి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చేసాము. సో వాటర్ పైప్ లైన్కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజీకి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రోడ్లకు సంబంధించిన వర్క్ నేను ఆల్రెడీ చెప్పాను, అండర్ ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా పార్కుకు సంబంధించిన వర్క్ కూడా 70% కంప్లీట్ అయిపోయింది. శివోహం థీమ్ పార్కుకు సంబంధించిన టెంపుల్కి సంబంధించిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. వాటర్ ట్యాంక్కి సంబంధించి మీకు ఆల్రెడీ విజువల్స్ నేను చూపించడం జరిగింది. వాటర్ ట్యాంక్ వర్క్ కూడా 100% కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. దగ్గరగా 40 ఫీట్ హైట్ ఉన్నటువంటి శివోహం స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా అతి త్వరలో పార్కులో ఇన్స్టాల్ చేయబోతున్నారు. దానికి సంబంధించి విజువల్ని, ఈ శివోహం 40 ఫీట్ స్టాచ్యూని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్ట్లో రీసెంట్గా ప్లాట్ కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారుడు మగధా ప్రాజెక్టు గురించి ఏ విధంగా చెబుతున్నాడో ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్లో ఈరోజు భద్రాచలం నుంచి వచ్చిన మేడం సారు వాళ్ళ బాబు బర్త్డే గిఫ్ట్గా చూసిన వెంటనే దాని మీద మంచి ప్రాజెక్ట్ అనే ఒక అభిప్రాయానికి వచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సైట్ సీయింగ్ దృశ్యాలను ఇప్పటి వరకు మీరు చూశారు. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.